తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియచేయనిది ఏమనగా గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారు నిన్న కొన్ని వీడియోలు చూశాను నేను. ఎందరో నిరుపేదలు వాళ్ళ ఇండ్లు కూల్చేస్తే రోడ్డు మీద పడి, ఒక ఆమె అయితే నా ఇల్లు శివరసారిని చూసుకుంటానని ఇంట్లోకి పోయి ఇల్లు చూసుకుంటూ కేకలేస్తూ ఏడుస్తూ గోసపడుతూ పిల్లలు పాపలు వృద్ధులు రోడ్డు ఎక్కి వాళ్ళు బాధపడుతుంటే మన గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నన్ను సాధిష్ట అనుకుంటున్నారా, మీరు నన్ను తిడుతున్నారా అని ఎంత ముసిముసి నవ్వుకుంటూ, ఎంత సరదాగా, ఎంత హ్యాపీగా, ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు, ఎన్నో కుటుంబాలను నిలబెట్టినట్టు అతడు నవ్వుతుంటే, ఏదో కషాయవాడి ఆటనో గొర్రెనో కోసి ఏ విధంగా అయితే వాడు ఎంజాయ్ చేస్తుంటారో ఆ విధంగా మీరు ఎంజాయ్ చేస్తున్నారండి. ఇది మనుషులు చేసే పని అనండి. ఒక ముఖ్యమంత్రి అంటే దేశానికి ఒక తండ్రి లాంటి వాడు, దేశానికి ఒక రక్షకుడు, దేశానికి ఒక పౌజీ, ఒక బంటు లాంటి పదవి అండి. అది ప్రజల్ని ఏడిపిస్తూ ప్రజలకు గోస పడుతుంటే మీరు నవ్వుతున్నారే, ఇది రాయి లాంటి గుండె వాళ్ళే చేయగలుగుతారండి. రాయి కన్నా చెమట వస్తుంది, కానీ మీకు ఇంత దుఃఖం కూడా రావట్లేదండి, నవ్వుతున్నారండి. ఇదేనా అండి? దీనికేనండి మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది? ఇదేనా అండి మీరు చేసే పనులు? చాలా పొరపాటు చేస్తున్నారండి రేవంత్ రెడ్డి గారు. మీరు చేసే పనులు బాగాలేవండి. చీ జీవితంలో తరతరాలుగా మీరు స్థిరస్థాయిగా ఉండిపోతారండి అందరి గుండెలలో. ఎటువంటి వాళ్ళకి మేము ఓట్లేసి గెలిపించామని ఒక్కసారి తిరిగి చూసుకోండి. అదే మీకు జరిగితే, మీ పిల్లలు మీ కుటుంబం రోడ్డు మీద పడితే, మిమ్మల్ని మీ ఇల్లే కూల్చేస్తే మీకు ఎంత బాధ కలుగుతుందో, ఎవరికి దెబ్బ తగిలితే వాళ్ళకి తెలిసి ఉంటుందండి. దెబ్బ అనేది ఎలా ఉంటుందో, దాని నొప్పి ఎంతగా ఉంటుందో. కానీ బయట ఒడ్డున కూకున్నోనికి ఏం గుర్తండి, చెప్పడానికి వచ్చే నీతులు చెప్పొచ్చును, కానీ మీలో ఇంత జాలి లేదేంటండి? ఏం మనసులండి మీరు? నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీరు చేసే పని బాగలేదండి, ఉంటున్నా. ఆ పేదలకు ఇల్లు కట్టియండి అతి తొందరలో, ఎవరెవరికి కూల్చేశావో. జై భారత్ మాత.